హే విన్నర్స్, మీ ఇంటిని ప్రతిరోజు మీరు క్లీన్ చేసుకుంటూ ఉంటారా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇంటిని క్లీన్ చేసుకుంటే ఏం జరుగుతుంది? డర్ట్ అక్కడే ఉండిపోతుంది అండ్ ఇట్ కాజెస్ హెల్త్ ఛాలెంజెస్ని మీరు చూస్తారు. సో అందువల్ల ఇంటిని ప్రతిరోజు మనం క్లీన్ చేసుకుంటాం. మన బాడీని కూడా మనం క్లీన్గా ఉంచుకుంటాం. ఎస్, ఎందుకంటే మనం బాడీ క్లీన్గా ఉండకుంటే బ్యాక్టీరియా, వైరస్ మనల్ని అటాక్ చేస్తుంటాయి. ద సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ మైండ్ ఆల్సో. సో ఎప్పుడైతే మన మైండ్లో మెమరీస్ ఎప్పుడైతే అన్కాన్షియస్గా మనం చాలా చాలా చూస్తున్నాము, వింటున్నాము, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, చిన్నప్పటి నుంచి మనం చాలా చూసాము, విన్నాము, ఎక్స్పీరియన్స్ చేసాము, ఇదంతా మెమరీస్ ఎక్కడున్నాయి? మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. మరి ఆ సబ్ కాన్షియస్ మెమరీస్ని హీల్ చేస్తున్నామా? ఎస్, బయటికి వెళ్తున్నాము, మూవీ చూస్తున్నారు, రెస్టారెంట్లో ఫుడ్ తింటున్నారు, పిక్నిక్ వెళ్తున్నారు, పార్టీస్కి వెళ్తున్నారు, బట్ మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ అదే స్ట్రెస్, టెన్షన్, వరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీతో మీరు ఒకసారి టైం స్పెండ్ చేశారా? కూర్చున్నారా? ఏంటి ఆ బ్లాకేజెస్ ఏంటి చూసారా? ఆ లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటి గమనించారా? ఎందుకు మీరు అక్కడే ఆగిపోతున్నారు చూసారా? మై డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇన్సైట్. మనకు బెస్ట్ కోచ్ మనమే అండి. ఎప్పుడైతే మనని మనం హీల్ చేసుకోవడం నేర్చుకుంటామో, ప్రతిరోజు ఏదో ఒక ఛాలెంజ్ వస్తుంటుంది, ఏదో ఒక డిఫికల్ట్ వస్తుంది, ఎవరో ఒక పర్సన్ మనని వచ్చి ఇరిటేట్ చేస్తుంటారు. బట్ అప్పుడు మన దగ్గర హీలింగ్ టూల్ ఉంటుందండి. ఎస్, సో నా వర్క్షాప్స్లో అటెండ్ అయిన చాలా మందిలో కొన్ని బ్యూటిఫుల్ స్టోరీస్ ఉన్నాయండి. ఆ బ్యూటిఫుల్ స్టోరీలో ఒక స్టోరీ మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసే వ్యక్తి, దిస్ పర్సన్ ఈస్ కల్లెపల్లి గౌరీశంకర్ గారండి. సో తను 1 year బ్యాక్ తను లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్లో జాయిన్ అయ్యారు అండ్ వి వర్ టీచింగ్ దిస్ హోపోనోపోనో అండ్ ఈఎఫ్టీ. సో ఎప్పుడైతే తను హోపోనోపోనో, ఈఎఫ్టీ నేర్చుకున్నారో తన ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేశాడు. సో దిస్ వాజ్ హైదరాబాద్ సెషన్. సో హైదరాబాద్కి వచ్చారు, నేర్చుకున్నారు అండ్ ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేశారు. సో తనకు ఒక ఇష్యూ ఉండేదండి. ఆ ఇష్యూ ఏంటంటే 30 yearsగా తను ఒక అలర్జీతో బాధపడుతున్నారు. సో తనుండే ప్రొఫెషన్లో తను బయటికి వెళ్ళాలి, డస్ట్ ఉంటుంది అండ్ అలర్జీ ద్వారా కంటిన్యూస్గా ప్రతిరోజు మెడిసిన్ వేసుకోవాలి. ఒక్కరోజు మెడిసిన్ వేసుకోకుండా అలర్జీ ద్వారా తన బాడీ అంతా ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తను ఈ వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత, వర్క్షాప్లో నేర్చుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేశారు అండ్ 90 days తర్వాత నాకు తను కాల్ చేశారు. సార్, లాస్ట్ 90 days నుంచి ఈఎఫ్టీ, హోపోనోపోనో ప్రతిరోజు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ ఐ గాట్ అ బ్యూటిఫుల్ రిజల్ట్స్. లాస్ట్ 90 days నుంచి మెడిసిన్ వేసుకోలేదు. నా మై డియర్ ఫ్రెండ్స్, యూ కెన్ సర్చ్ హిమ్. హీఈస్ అ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ నౌ. సో ఇలాంటి బ్యూటిఫుల్ మ్యాజికల్ స్టోరీస్ క్రియేట్ అవుతాయి. ఎప్పుడు క్రియేట్ అవుతాయి? వెన్ యూ అండర్స్టాండ్ యువర్ ఓన్ పవర్. ఎస్, మనం ఇంట్లోకి రాగానే అక్కడ చీకటిగా ఉంది. మనం ఏం చేస్తాం? చీకటి 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 అంటూ ఏడుస్తూ కూర్చుంటామా? లైట్ ఆన్ చేస్తాం. ద మూమెంట్ లైట్ ఆన్ చేయగానే అక్కడ ఉన్న చీకటి అంతా పారిపోతుంది. కరెక్టా? చీకటి అంతా పోతుంది, వెలుతురు వస్తుంది, వెలుగు వచ్చేస్తుంది. సో మన లైఫ్లో కూడా అంతే అండి. ఏదైతే ప్రాబ్లమ్ని, ఇష్యూని, మీరు ఛాలెంజ్ని చూస్తున్నారో అక్కడ డార్క్నెస్ ఉందంతే. ఈ హోపోనోపోనే లైట్ని మనం అక్కడ వేస్తున్నాం. హోపోనోపోనే మ్యాజిక్ అనే టూల్ని మనం వేస్తున్నాం. ఈ మ్యాజికల్ టూల్ని యూజ్ చేసామా, రిజల్ట్స్ రావాల్సిందే, 100% రిజల్ట్స్ రావాల్సిందే. సో యూజ్ దిస్ హోపోనోపోనో టెక్నిక్ టుడే. హోపోనోపోనో ఆఫ్లైన్ సెషన్ మనం నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుందండి. ఇట్స్ అ 1 day ఆఫ్లైన్ ఈవెంట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్, 13th of April, సండే రోజు అండి. సో సీ యూ ఆన్ సండే. ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఈరోజు రిజిస్టర్ చేసుకోండి. సీ యూ ఇన్ ద వర్క్ షాప్ అండ్ వీ హ్యావ్ అ వెరీ లిమిటెడ్ సీట్స్. సీ యూ ఆల్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హీల్ యువర్ సెల్ఫ్ అండ్ హీల్ యువర్ లైఫ్. కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ గోయింగ్ టు హీల్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్.